వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికలు. గాయత్రి నగరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి 2004 నుండి 05 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నూనెపల్లె రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం. బేతంచెర్ల పట్టణంలో సిపిఐ 4వ మహాసభల్లో భాగంగా ర్యాలీగా వస్తున్న నాయకులు, కార్మిక సంఘాలు. అహోబిలానికి 33.96 లక్షల ఆదాయం. అన్న కొంచెం ఎదిగండి అన్న ఒకసారి. అందరికీ ఒకేసారి న్యూస్పేపర్ చేసేయండి కదా, కొద్దిగా మీరు కొద్దిగా ఫోటోస్ కొద్దిగా చప్పట్లు కొట్టండి అబ్బా దేవుడు. ఓకే, అలాగే నెక్స్ట్ ఓకే భరత్ ఎన్ని కదా భరత్ నెక్స్ట్ ఫోటో తర్వాత ప్రదీప్ అన్న గారు. భరత్ భరత్ ఫోటో ఇస్తున్నా కూర్చున్నా. తర్వాత గిరిసాగర్ అన్న సాక్షి. గిరిసాగర్ అన్న ఓకే. ఎవరు వాళ్ళు పట్టుకోండి అట్నే. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని ద్వారా
మన జర్నలిస్టు మిత్రులందరూ కూడా దేశ జర్నలిస్టు మిత్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్వాగతం సుస్వాగతం. నంద్యాల నియోజకవర్గ కమిటీ సమావేశానికి అందరికీ, మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన ఫిరోజన్న గారికి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కంపల్సరీగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను. వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. జర్నలిస్టులు అందరూ ఎంతో కష్టపడి పౌరులలో బాగా కష్టపడుతుంటారు, న్యూస్ చేస్తుంటారు. కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం కూడా స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడికి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుత్సాహపోతాం. అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ యూనియన్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. ఆసక్తి గల ప్రతి ఒక్కరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళి ఆస్వాదించవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే మనకు కమ్యూనికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు. వారితో సోదరభావం ఉంటుంది, మన కమ్యూనికేషన్ ఉంటుంది. మనకు అక్కడ ఏదైనా సమాచారం కావాలని తెలుసుకోవచ్చు. మనకు అక్కడ వెళ్ళినప్పుడు టూర్లు కానీ అక్కడ వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు. మన ప్రాంతం వచ్చి వాళ్ళని కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో అభినవభావ సంబంధాలు కూడా మనకు చాలా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యదర్శులుగా సాయి వర్మ, TV9 రిపోర్టర్ సార్, మీరు లేచి సభకు వందనం చేయండి. అలాగే సాక్షి టీవీ ప్రదీప్ అన్న గారు కూడా చేసి సభకు వందనం చేయాలి. అలాగే మహబూబ్ బాషా, సుమన్ టీవీ అన్నగారు కూడా, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, బిగ్ టీవీ, అలాగే కోశాధికారిగా మిద్దె చార్లీస్, సస్య టీవీ, అలాగే ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీఖాన్, మహా న్యూస్, అలాగే ఉపాధ్యక్షులుగా బాలు నాయక్, ప్రైమ్ టీవీ, అలాగే మరో ఉపాధ్యక్షులుగా ఎన్నో టెన్షన్లు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అందరూ కలిసి క్రీడలలో పాల్పంచుకోవడం అయితేనేమి, అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికి అయితేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను మన చిరంజీవి సార్ గారు చెప్పినట్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా జర్నలిస్టులు ఈ సమాజంలో ఎంతో ముందుకెళ్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి అందరూ ఏకమై ఒక టోర్నమెంట్ను నిర్వహించడానికి ఒక ముందడుగు వేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నేను అనుకుంటా ఒక సైడ్ అనుకుంటా, ఇంకా చాలా మంది ఉన్నారు అనుకుంటా. ఏమన్నా ఓన్లీ యూత్ అండి, ఓన్లీ యూత్, ఇది ఓన్లీ యూత్. మరి యూత్ డిస్పోర్ట్స్ అవసరం అంటారా? దానికోసం ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు నుంచి కాదు, దాదాపు ఒక 40 years నుంచి సీనియర్స్ ఏమంటే జర్నలిస్ట్ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు నేను అనుకున్న ప్రకారం జర్నలిజం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాతో పాటు చాలా మంది ఏమంటే పొద్దున్నతోనే ఇప్పుడు ఐదు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు వస్తుంటారు. ఎక్కడ అంటే నాతో పాటు పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు ప్రతి వాటిలో ఉంటారు. అంటే నేను ఏం చెప్తానంటే మనం డోర్ టు డోర్ వెళ్ళినా కానీ వాళ్ళు నా వెంటనే వస్తుంటారు. మనం అంటే చూస్తుంటాం ఎట్లా ఒక జర్నలిస్ట్ ఎట్లా ఆయన ఇబ్బందులు కానీ మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్ కి శాలరీస్ ఏమి ఇయ్యారు అనుకుంటా. అంటే వాళ్ళు వేసిన న్యూస్ కే వాళ్ళకి శాలరీస్ అనుకుంటా. నాకు తెలియదు, వాళ్ళ ఐడియా లేదు. కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళకి ఏ శాలరీస్ దొరకవేమో, వాళ్ళకి మనకి ఏం న్యూస్ మనం ఇది ఇస్తే
అదే వాళ్ళకు వస్తుంది. ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారిని కూడా చెప్పారు, కంపల్సరీ జర్నలిస్ట్ కి అందరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని లాస్ట్ టైం కూడా ఇచ్చినారు. ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం. మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమన్నా అవసరం ఉంటే నా వరకు ఏమన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ఎందుకంటే నేను కూడా మీ దగ్గర స్పోర్ట్స్ అవ్వాలి, ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు 70 years దాటుతున్నామంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం, ఎంత యంగేజ్ లోనే చాలా మంది అంటే 40 to 45 years మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు 35 years ఉన్న వయసు వాడికి లేకపోతే 40 years వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ ఏజ్ కి ఎవరికి అర్థం కూడా కావడం లేదు. అంటే మనం ఏమంటామంటే మనకు మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలన్నా మన హెల్త్ బాగుండాలి. మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి. మన హెల్త్ బాగలేకపోతే మనం ఏం చేయలేము. దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి. హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా. ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు. ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉండాలి. మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరు కలిసిమెలిసిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేస్తే కూడా మనకేమంటే మనం కాలేజీలో చదివేటప్పుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉండాలి, ఒక మంచి యాక్టివిటీ కూడా ఉండాలి. దానికోసం మన నేను ఏమంటానంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షటిల్ టోర్నమెంట్ లో జాయిన్ అవుతా, ఖచ్చితంగా జాయిన్ అవుతానని. అట్లానే ఒకటే అంటానన్నా, ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకెళ్తే మనం ఎంత అంటే మనతో ఎంత వరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా. ఇంకొకటి నేను ఒకటే అంటాను, మనకు ఏదన్నా కానీ మీకు స్పోర్ట్స్ లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడిగితే ఖచ్చితంగా నా డిస్ట్రిక్ట్ తీసుకొస్తే కూడా ఖచ్చితంగా చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్కి ఇంకా మొత్తం న్యూ కమిటీకి మొత్తం మా వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్. సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీల్డ్ మీద ఉండి ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం కాలంలో మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ మన ఆలగడ్డ ఏ స్థాయిలో ఉండబోతుందనేది ముందుగానే వాళ్ళకి చెప్పడం అనేది నిజంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు మాకు అందరికీ ఉంటుంది అని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం గాయత్రి నగర్ లో, ఆలగడ్డ పట్టణంలో గాయత్రి నగర్ లో కూడా ఒక మంచి కళ్యాణ మంటపంకి రోడ్ వేయడం జరిగింది. ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు టౌన్ లో దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఇంకా పనులు చేయాల్సిన అవసరం ఉన్నాయని అన్ని ఎస్టిమేషన్ చేసి పెట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే ఒక్కొక్కటి వేసుకుంటూ రావడమే కాకుండా ఆలగడ్డ పట్టణాన్ని గతంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియని వ్యక్తులు గెలిచినారు. కానీ ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో తెలియడమే కాకుండా ఈ రోజు ప్రజలకి కళ్ళారా చూపించే బాధ్యత మేము తీసుకొని చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మన ప్రాంతంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, రాయలసీమ రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు. ఈ రోజు మన రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాల మీద ఎంత దృష్టి పెట్టారనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. అదే విధంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో, మన నంద్యాల జిల్లాలో రైతులు కేసీ కెనాల్ గాని, తెలుగు గంగ గాని,
SRBC గాని ఈ రైతులందరూ పడే సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవడమే కాకుండా దాన్ని ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి కూడా నిధులు కూడా కేటాయించే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ రోజు IAB మీటింగ్ నంద్యాలలో జరగడం నిజంగా రైతులందరూ కూడా రావడమే కాకుండా రైతు కష్టాలు కన్నీళ్లు వాళ్ళు పడే ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు కలెక్టర్ ముందర, మంత్రుల ముందర, ఎమ్మెల్యేల ముందర, అధికారుల ముందర ధైర్యంగా ఈ రోజు రైతులు చెప్పుకోగలిగిన స్వేచ్ఛ ఈ రోజు రైతులకి మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో రైతులు బయటకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, రైతులు బయటకు వచ్చి కన్నీళ్లు ఈ విధంగా సమస్యలు అని చెప్పుకుంటే అవి పక్కన పడాలి. ఆఖరికి రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు గత ప్రభుత్వంలో లేరు. అత్యంత ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగింది కూడా పులివెందుల్లో. మరి పులివెందుల రైతులను కాపాడలేని వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కాపాడుతున్న నమ్మకం ప్రజలకి పోయింది కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంకి వచ్చి ఏదైతే తెలుగుగా గేట్లు ఎత్తినారో రైతులకు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా రైతులు అడిగి తెలుసుకున్నారో ఆయన మొన్నటి వరకు కృష్ణా నీళ్లే కాకుండా ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా రాయలసీమ వాసులు వాడుకోవడానికి అవకాశం తీసుకొస్తున్నారంటే నిజంగా రాయలసీమలో ఉన్న రైతులందరి తరపు నుంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ రోజు రోడ్లు, కాలువలు, ఇల్లు, లైట్లు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో మా భవిష్యత్తు బాగుంటుందనే ఒక నమ్మకంతో మేమందరం కూడా కలిసి ముందుకెళ్తున్నాము. అది చూడలేక ఓర్చుకోలేక వైసీపీ నాయకులు చేసే అక్రమాలు, వైసీపీ నాయకులు మాట్లాడే అవాస్తవాలు ఇవన్నీ కూడా ప్రజలు చూసి అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, మీరు ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు మనం హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాము. మీరు కక్షలు గాని ఇవన్నీ కూడా పక్కన పెట్టి గొడవలు అన్ని కూడా పక్కన పెట్టి కేవలం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పినారు. దానికి తగినట్టుగా మేము కూడా వెళ్తున్నాం. కానీ వైసీపీ నాయకులు ఏ మాత్రమైనా అభివృద్ధి కార్యక్రమాలకు గాని లేకపోతే రాష్ట్రంలో జరిగే మంచి పనులకు గాని అడ్డు వస్తే మాత్రము ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు అంటే నెలకి అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నా. రెగ్యులర్ గా ఇప్పుడు వర్షాలు పడి దోమలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో రెగ్యులర్ గా చేస్తున్నాను క్లీనింగ్. అదే నేను వస్తున్నాను కాదు కదా, రెగ్యులర్ గా చేస్తున్నాను కదా. ఏ సమస్య ఎవరు మేడం ఒక నిమిషం. అది ఎప్పుడు సచివాలయంలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ రెండు పడినాయంట. అది మీరు రెక్టిఫై చేస్తారా? ఇది చేస్తాను. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? లాస్ట్ మంత్ కంప్లైంట్ చేశాను. ఈ సచివాలయంలో అడిగితే మాకు లేదు, మున్సిపల్ ఆఫీస్లో చేయాలి. ఎవరు చేయాలి? ఇక్కడ నుంచి మనకు రైజ్ అవుతుంది మేడం. మనం డబుల్ అసెస్మెంట్ ఇలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి మేడం. వీటన్నిటికి సంబంధించి స్క్రీన్ ఇవ్వాలి. CDM ఆఫీస్కి మనం లెటర్ పెట్టాము. ఆ స్క్రీన్ వస్తే వీళ్ళవి ఆటోమేటిక్గా డబుల్ అసెస్మెంట్ ఇప్పటికే చాలా ఇది కంప్లైంట్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఇది నోట్ చేసుకొని ఇమీడియట్ గా దాన్ని 2 ఇల్లు ఉంటే అది క్యాన్సిల్ చేయించండి. క్యాన్సిల్ చేయించి వీళ్ళ ఇంటికి వీళ్ళు పెట్టేయండి. ఎన్నిసార్లు తిరుగుతారు? నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను.
పెన్షన్ ఉన్నాయి. మరి ఇప్పుడు అప్లై చేసుకుంటే కొత్త పెన్షన్ ఇప్పుడు ఇస్తాం. మరి ఇది తొందర చేపించి పెన్షన్ పెట్టుకోవాలంట, దగ్గర చూసుకోవాలి. భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి, భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి. ఈ ప్రోగ్రాం దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలల నుంచి మెమంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ గారిని. సార్ ప్లీజ్. సార్ వెనక్కి రండి. ముందు గ్రూప్ ఫోటో ఇస్తా. సార్ ప్లీజ్ సార్. అది కిందికి పెట్టు. స్మైల్. హలో సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే సార్. శ్రీరాములు దసరి ఎన్నిక రానా బుజ్జి. హలో రెడీ చేసుకోండి. మెమంటో సార్ ప్లీజ్ సార్. సార్ కొంచెం మూమెంట్ కిందికి పట్టుకోండి. ఓకే చాలు సార్. సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్. సార్ ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్. కొద్దిసేపు ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. కాదర్ గారు దండ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మెమంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ గారిని. ఓకే ప్లీజ్ మేడం ప్లీజ్. సార్ ప్లీజ్ సార్. సార్ మహబూబ్ సార్ గారు నెక్స్ట్ సార్ ప్లీజ్ సార్. సార్ కొద్దిగా హెడ్ డౌన్ సార్ కొద్దిగా. ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే సార్. నూర్జహాన్ గారిని స్టేజ్ మీద సార్ని సన్మానంగా కోరుతున్నాను. సార్ అంజద్ సార్ గారు. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. మేడం ప్లీజ్. మేడం తొందరలో ఉండండి, దగ్గర ఉండండి. బ్యాగ్ జరా సైడ్. ఓకే ప్లీజ్. రమీజా మరియు రేష్మా రంగమ్మ అందరిని ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం ప్లీజ్ మేడం. సార్ ప్లీజ్ సార్. ఓకే మూమెంట్ మేడం. ఇటు సైడ్ అండి మేడం. ఒకరు ఇటు సైడ్ అండి. ఇటు సైడ్ అండి. ఓకే మేడం ప్లీజ్ చూడాలా. మేడం ప్లీజ్. మేడం ప్లీజ్. మేడం ప్లీజ్. ఓకే మహబూబ్ అలీ శ్రీరాములు స్టేజ్ మీదకి రండి. సార్ ప్లీజ్ సార్. సార్ వన్ సైడ్ వన్ సైడ్. మస్తాన్ సార్ గారిని. సుబ్బయ్య స్టేజ్ మీదకి రా. సీండి. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. వైడ్ వైడ్ నిలబడండి కొంచెం. సార్ ప్లీజ్ సార్. ఫ్యాన్ ఎన్నిక తీసేయండి. తీసేయండి. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చూడాలా. సలాం సార్ గారు. సార్ ప్లీజ్ సార్. సార్ ఉండండి. కైలాస కోసిన కాకి కూతలు కళ్యాణి పకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి నొచ్చుకుని ఉంటే మన్నించండి. సార్ చూడాలా.
అవకాశం సార్. సార్ ప్లీజ్ సార్. తిరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో ఏమంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేడీస్ ని. బాయ్స్ కిందికి వెళ్ళి ఆ భోజనాల విషయం చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాగిని మేడములు సుబ్బయ్య మాస్టర్ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోటు దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసేందుగా కోరుతున్నాం. శ్రీరామ్ పైకి రా. దస్తగిరి సీను రామలింగారెడ్డి కొద్ది భోజనాల కాడ చూసుకున్నట్లా. సార్ ప్లీజ్ సార్. కోరుకున్నా సార్ ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ వాళ్ళు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీను దస్తగిరి రా ఒకసారి రా. చంద్ర రామలింగారెడ్డి పైకి రా ఒకసారి పైకి రండి. సార్ ప్లీజ్ సార్. చెప్తుంటే నాకు వినే ఎలానే ఉంది. బట్ వీళ్ళ రెస్పెక్ట్ నాకు ఇస్తున్నారు. వీళ్ళ అంటే మేము ఎంత పైకి ఎదిగినా మేము अपोजिट में आता కాదర్ నువ్వు రాలేదరా? కాదర్ పేపర్కి ఇద్దామనేది నేను లేకుంటే మళ్ళీ రాలేదు. బ్రేకింగ్ న్యూస్. స్థానిక నంద్యాల పట్టణంలోని నూనెపల్లి రైల్వే ట్రాక్ పైన గుర్తు తెలియని వ్యక్తి మృతి. అతడు భిక్షయాటన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా అని తెలియాల్సి ఉంది. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అహోబిలం హుండీకి 33.96 లక్షల ఆదాయం. ఎగువ దిగువ అహోబిలం ఆలయాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మఠం అధికారులు నిర్వహించిన హుండీ అత్యధికంగా ఎగువ అహోబిలానికి 30.65 లక్షలు, దిగువ అహోబిలానికి 3.31 లక్షలు రాగా మొత్తం 33,96,985 రూపాయల ఆదాయం వచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అట్టహాసంగా నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికలు. గాయత్రి నగరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి 2004 నుండి 05 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నూనెపల్లె రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం. బేతంచెర్ల పట్టణంలో సిపిఐ 4వ మహాసభల్లో భాగంగా ర్యాలీగా వస్తున్న నాయకులు, కార్మిక సంఘాలు. అహోబిలానికి 33.96 లక్షల ఆదాయం.